ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ లైఫ్లో ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలనుకునే స్టార్ మెగాస్టార్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న దర్శకులు చాలా మంది ఉన్నారు. అందులో కొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి. రాజమౌళి మెగాస్టార్ కాంబినేషన్ అంటే ఇక ఆ సినిమా స్థాయిని ఊహించుకోవడమే కష్టం. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ఉంటుంది. అలాగే త్రివిక్రమ్ మెగాస్టార్ కాంబో, పూరి జగన్నాథ్ మెగాస్టార్ కాంబో, ఈ కాంబోలో సినిమా వస్తే ఫ్యాన్స్ లో ఎనర్జీ టన్నుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఓ స్టార్ డైరెక్టర్ తో మెగాస్టార్ లిస్ట్ లో మరో మాస్ కాంబో సిద్ధమవుతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ వార్తల్లో వాస్తవం ఎంత? మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు 5 సినిమాలు చేశారు. అందులో వాల్తేరు వీరయ్య మూవీ మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భోలా శంకర్, ఆచార్య డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. గాడ్ ఫాదర్, సైరా యావరేజ్ అయ్యాయి. ఖైదీ నెంబర్ 150 మూవీ కమర్షియల్ గా సక్సెస్ అయింది. అయితే ఈసారి చేస్తున్న మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాలనే కసితో మెగాస్టార్ ఉన్నారట. వశిష్ఠ మల్లెడి దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నారు. సోషో ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరో 4 హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. విశ్వంభర మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా గురించి అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవితో పెద్ద ప్రొడక్షన్స్ నిర్మాతలు అందరూ సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ వీరిలో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే విశ్వప్రసాద్ చిరంజీవికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియాలోనే రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కంప్లీట్ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆ సినిమా పట్టాలెక్కనుంది. ఉస్తాద్ కంప్లీట్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవితో మూవీ ఏమైనా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక కమర్షియల్ డైరెక్టర్ గా హరీష్ శంకర్ మంచి మాస్ ఇమేజ్ ఉండటంతో చిరంజీవి అతనితో సినిమా చేయడానికి మొగ్గు చూపించొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది ఇప్పట్లో తెలిసే ఛాన్స్ లేదు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో బిజీగా ఉన్నారు. హరీష్ మిస్టర్ బచ్చన్ షూటింగ్ చేసుకుంటున్నారు. ఒకవేళ సినిమా ఉన్నా కూడా వచ్చే ఏడాదిలోనే అనౌన్స్ చేయొచ్చని సినిమా వర్గాల మాట. ప్రస్తుతానికైతే దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఇక మరోవైపు హరీష్ శంకర్ లిస్ట్ లో యువ హీరో రామ్ పోతినేని కూడా ఉన్నాడట. మరి ఆ కాంబినేషన్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.